డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రవాణా జేఏసీ ఆధ్వర్యంలో ఆటో వాలాలు కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నినాదాలతో నిరసన నిర్వహించారు. యాంత్రికంగా అమలు చేస్తున్న ఎఫ్సీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నేతలు వాసంశెట్టి సత్యరాజు, బొంతు బాలరాజు, కె సత్యబాబు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. బిగించాలి అని నిర్ణయం చేసి అది చెప్పిన పద్ధతుల్లో బిగించుకున్న జిల్లాలో ట్రాన్స్పోర్ట్ రంగం రవాణా చేసేంత కూడా కలెక్టర్ ఆఫీస్ కి నిరసన కార్యక్రమానికి రావడం గల కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా చట్టాలను మార్పులు చేస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి ఎఫ్సీ బ్రేక్ చేసే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి జిల్లాల వారీగా మీటర్ ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలనేటువంటి విధానం మాకు కావాలని ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎఫ్సీ విధానం నూతనంగా తీసుకురావడం అనేటటువంటి అంశంలో నెలకొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కాన్ చేసినటువంటి ఆటోకి ఏమేమి స్పేర్ పార్ట్లు తొలగించాలి, ఏమి బిగించాలి అని నిర్ణయం చేసి అది చెప్పిన పద్ధతుల్లో బిగించుకున్న ఆటో మాత్రమే ఎఫ్సీఐ రోడ్డు మీదకి వస్తుంది. దీనికి విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. కొన్ని వయసు మళ్ళిన ఆటోలు అయితే ఈ ఆటో తీసేసి కొత్త ఆటో కొనుక్కోవడానికి కావాల్సినంత పెట్టుబడి పెట్టవలసినటువంటి దుర్భర పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితి మానవ చెకింగ్ ద్వారా రవాణా అధికారులు చెక్ చేసినప్పుడు ఎంతో ఈ ఫైనాన్సులు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. అటువంటి వాటిపై గత ప్రభుత్వం ఈ ఇబ్బందుల గురించి 10,000 రూపాయలు సంవత్సరానికి అందించేవారు. మరి ఈ ప్రభుత్వం వచ్చే ముందు 15,000 రూపాయలు చేస్తామని మాట తప్పి సంవత్సరం